ఉన్నటువంటి ప్రజా సేవకుడు. ప్రజల గురించి ఇన్ని ఆలోచించేటువంటి ఆ నాయకుడు ఎవరి అని అనుకుంటున్నారా? మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా లక్షడిపేటలో ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ ని 11 నెలల్లో పూర్తి చేసి చూయించిన నాయకుడు. ప్రజల మనిషి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు పథకాలు అందాలని, ప్రజలకు విద్య భారం కావద్దు, వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందాలనే ఒక సంకల్పంతో ఉన్న నాయకుడు. తను అనుకున్నాడు అంటే అభివృద్ధి జరగాల్సిందే. అన్ని నియోజకవర్గాలు తన మంచిర్యాల నియోజకవర్గం వైపు చూసేలా చేసింది. ఆ నాయకుడికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంవత్సర కాల వ్యవధిలోనే లక్షడ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల భవనాలను పూర్తి చేపించి మరో ఏడాదికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. జై కిసాన్ అంటే గ్రామీణ ప్రాంతంలో మా సంతోషంగా ఉంటుంది. ఏదైనా మంచి నుంచి మొదలు పెడితే మిగతా చేస్తాం. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా నేను చేసిన తర్వాత ఆయన కూడా ఆలోచించి మంచిగా ఉన్నది. ప్రభుత్వ స్కూళ్ళు పటిష్టపరిస్తే మనకు కొంత బరువు. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్షెట్పేట నందు నూతన బిల్డింగ్ ప్రారంభం తర్వాత కళాశాలలో గణనీయమైన అడ్మిషన్లు పెరిగినాయి. దీనికి మూల కారకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, అదేవిధంగా
సంకీర్తన. నేను లక్ష్మీపేటలో చదువుతున్నాను. సో నేను ఫస్ట్ వాగేశ్వర్ కాలేజ్లో జాయిన్ అయినా. అందులో స్టడీ బాగాలేకపోతే మళ్ళీ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అయినా. ఎందుకంటే ఇది మంచిగా ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని నేను జాయిన్ అయినాను. సో ఇందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ఆయన లెక్చరర్స్లో మంచిగా చెప్తున్నారు. అండ్ క్లాసెస్ కూడా మంచిగా రన్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మాకు ఏ క్లాస్ కూడా ఖాళీ లేకుండా అన్ని కరెక్ట్ చెప్తున్నారు. ఎప్పుడూ స్లిప్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇంత మంచి బిల్డింగ్ని మాకు ఇచ్చినందుకు ప్రేమ్ సాగర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో మంచిగా ఉంది ఎడ్యుకేషన్. ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఆమడ దూరం ఉన్నటువంటి ప్రజలకు అటువంటి అపోహలు, సందేహాలను తొలగించి ప్రభుత్వ దవాఖానా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా మెరుగైన వైద్య శాస్త్రం, చికిత్సలకు కూడా నిలయంగా ఉంటుంది అని మరోసారి రుజువు చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గతంలో మహిళలు ప్రసవం కోసం జిల్లా కేంద్రానికి మాతా శిశు హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు లక్షెట్పేట మండల కేంద్రంగా ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిలో శస్త్రచికిత్సలకు జరుగుతున్నాయి. లక్ష్మి ప్రైమి సాటర్డే రోజు అనుషక్ చేసాము. ఇద్దరు హెల్తీగా, మదరు బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. ఇకపై నుంచి కూడా సెక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడికి రండి. ధన్యవాదాలు. సూపరింటెండెంట్ సిహెచ్సి లక్షట్పేట. మన లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు సాధారణ కాన్పులు చేయడం జరిగింది, కానీ సిజేరియన్ సెక్షన్ ఇంతవరకు చేయలేదు. ఈ 2 నెలల క్రితం లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం నిర్మించిన తర్వాత ఆపరేషన్ థియేటర్ను కూడా నిర్మించుకున్నాము. అన్ని సదుపాయాలు కల్పించారు. మన మంచిర్యాల డిస్టిక్ కలెక్టర్ గారును, మన మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన అన్ని పరికరాలు సమకూర్చిన తర్వాత ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గారిని కూడా ఇక్కడికి పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల భాగంగా మొన్న శుక్రవారం రోజున మనం సిజేరియన్ సెక్షన్ చేసుకోగలిగాం ఈ లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో. గత కొన్ని సంవత్సరాలుగా ఇంతవరకు లేనిది ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ఈ ఎమ్మెల్యే గారి చొరవ వల్లనే అయిందని, వారి సహకారం వల్లనే మనం ఇక్కడ చేయగలిగాం. ఎమ్మెల్యే అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం ఏం చేశామన్నది కాదు, మన వల్ల రేపటి తరానికి ఉపయోగం జరగాలనే దృఢ సంకల్పంతో, ముందు చూపుతో ఆలోచించే అటువంటి విజన్ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేపించి, ప్రతిపక్ష పార్టీలో కూడా ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలను కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ది. ఖచ్చితంగా చెప్తాం. పిల్లలు ఎవరు స్కూల్లోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ మొత్తం బయట పెట్టి వచ్చి లంచ్ పీరియడ్లో పోయి ఆ సెల్ పట్టుకుని ఆ లోపల సెల్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవరు దానికి మీకు ఏ రకమైన ఇబ్బంది అని చెప్పండి, నేను మాట్లాడతాను. ఇక రెండోది, నా పని నేను చేసిన దాని 430 మంది విద్యార్థులు. నాకు పాప పుట్టింది. సర్జరీ కూడా మంచిగా చేసిరు మేడం వాళ్ళు. అందరూ హెల్ప్ తోటి మంచిగా అయినా. ఏ పాపకి ఏ ప్రాబ్లం లేదు, నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ లక్షట్పేటలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేడం వాళ్ళు, సిస్టర్స్ అందరూ మంచిగా హెల్ప్ చేసిర్రు. ఇంజక్షన్లు అయినా ఏదైనా ఇబ్బంది లేకుండా మంచిగా చూసుకున్నారు. శనివారం డెలివరీ అయినా పాప పుట్టింది. ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది. పదవులు మన దగ్గరికి వస్తే పదవుల కోసం మనం ఎంత ముందు పోతే పదవులు అంత ఇంకా పోతాయి. కాబట్టి
ఖచ్చితంగా మన పని మనం చేసుకోవాలి. ఏదైతే బాధ్యత ప్రజలు ఒక్కసారి గెలిపించినా 2 సార్లు గెలిపించినా కానీ ఎక్కువ అప్రజెక్టుల బాధ్యతను చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. కొంచెం వెనుక ఉంది అంతే, గుర్తించి మాత్రం గుర్తిస్తారు. ఇక మిగిలింది రెండో విషయానికి వచ్చినప్పుడు పెద్దలు చైర్మన్ గారు వార్డుల గురించి మాట్లాడారు. వార్డుల గురించి ఒకటే విషయం చెప్తున్నాను. ఇక్కడ నాకు సంబంధించిన మటుకు మంచిర్యాలకు ఉన్న 36 వార్డులు సమానం. పథకాలంటే నా పార్టీ వాళ్లకు కాదు, ప్రతి పేద ప్రజలకు అందాలి అనే ఆలోచన ఉన్నటువంటి నాయకుడు. దండేపల్లి మండలం రెబ్బన్పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపనలు చేసి దానితో పాటు సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాలలో మాతా శిశు ఆసుపత్రికి శంకుస్థాపన, అలాగే మహాప్రస్థానంకి కూడా నిర్మించిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. మా పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మా లక్షెట్పేట మండలానికి తాను నిర్మించినటువంటి కాలేజీ కానీ స్కూలు కానీ అదేవిధంగా ముఖ్యంగా లక్షెట్పేట మండలంలో లక్షెట్పేట గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని నిర్ణయం ప్రేమ్ సాగర్ రావు తీసుకొని హాస్పిటల్ని చాలా చక్కటి రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు లక్షెట్పేట చరిత్రలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బాలింతకు సిజరింగ్ జరగలేదు. మొన్న రీసెంట్గా బాలింతకు ఆపరేషన్ చేసి ఒక బిడ్డను బయటకు తీయడం కనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పటికీ లక్షపేట హాస్పిటల్లో సిజరింగ్ జరుగుతుందంటే దానికి కారణం మన పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారని మీకు తెలియజేస్తున్నాము. సారు 100 ఏళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో నిత్యం ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని అతనికి మా లక్షపేట మండలం నుంచి దండపల్లి మండలం నుంచి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఇవన్నీ కేవలం గడిచిన 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేకి దక్కుతుంది. తాను చేసే అభివృద్ధి ముందు తరాలకు ఉపయోగపడి అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఎస్ఆర్ మరోసారి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడికి ప్రజలు నాయకులు అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడి ప్రజలు నాయకులు ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున రక్తదానం నిర్వహించుకుంటున్న నాయకులు వారి అభిమానులు. మరి అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండే కనీసం ఆ ఆసుపత్రిలోకి పేషెంట్ పోదామంటే ఎందుకురా నాయన అనే విధంగా ఉన్నటువంటి సందర్భం. అలాంటి దాన్ని ఈరోజు మంచి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిర్మించి అక్కడ ఎప్పుడు లేనటువంటి గత చరిత్రలో కూడా లేదు సిజేరియన్ చేస్తూ ఇలా మన గర్భిణీ స్త్రీలు కూడా అక్కడ ప్రసవించేటువంటి సందర్భం. మొన్నటికి మొన్న అలాంటి కేసులు కూడా రావడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం సంతోషపడుతున్నారు. ఆరోగ్యరీత్యా మరియు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దే విధంగా తీసుకొస్తున్నటువంటి పరిణామాలకు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసే విధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలు కూడా సంతోషాలతో ఈరోజు ఈ సందర్భంగా మేము ఇక్కడ చేసుకున్నటువంటి సందర్భంలో మరియు మరొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలా రాష్ట్రంలోనే మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక మంచి నాయకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి కావున అట్లాంటి వ్యక్తికి మా లక్షపేట పట్టణం చెల్లి ఈ ఎల్లుండి 21వ తారీఖు నాడు జరగబోయేటువంటి
పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుచున్నాం. ఈ అడ్వాన్స్గా రేపు చేసేటువంటి కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమైన మేము ఎంతో సంతోషిస్తూ వారికి అడ్వాన్స్గా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే జిల్లా టైగర్ గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారికి ముందుగానే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మేము మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము వారికి ఆ పైవాన్ని కోరుకుంటున్నాము. మరి వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. మరి దీని సందర్భంగా మరి వారికి 21 రోజు 21 తారీఖున రోజు పుట్టినరోజు సందర్భంగా మరి దండపల్లి మండలు మరియు లక్ష్మీపేట మండలు మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫు నుండి ఒక 600-700 మంది మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు గెలవక ముందు కూడా ఎన్నో సార్లు మరి ఏది రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానము చేయించడం జరిగింది. మరి వారు ఏకైక నాయకులు, ప్రాణదాత చేసే నాయకులు. ఎందుకంటే రక్తం అనేది అవసరం ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మరి అది దృష్టిలో పెట్టుకొని మరి మా ప్రియతమ నాయకులు వారి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది లక్షపేటలో. మరి రేపు 20వ తారీఖు నాడు ఒకరోజు ముందే మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాము. మరి లక్షపేట కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రేమ్సాగరరావు గారి అభిమానులు అందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మరి మన రక్తము ఇవ్వాలని కోరుకుంటాము. మరి అభివృద్ధికి వస్తే మరి ప్రియతమ నాయకులు ఎన్నడూ లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా మరి మంచిర్యాల నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో అభివృద్ధి. గౌరవ ప్రేమ్సాగరరావు గారి జన్మదినం సందర్భంగా రాబోయే 21వ తారీఖు నాడు వారి జన్మదినం ఉన్నది కాబట్టి దానికి ముందుగానే వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు 20వ తారీఖు లక్షపేటలో గౌరవ ప్రేమ్సాగరరావు మా శాసనసభ్యుల గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని లక్షపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇటికాల నుండి, లక్షపేట నుండి, మోదల నుండి, ఊత్కూరు, గంపలపల్లి నుండి కూడా ఎక్కువ మంది ప్రేమ్సాగరరావు గారి అభిమానులు వచ్చి రక్తదానం శిబిరంలో వారి రక్తం డొనేట్ చేసి మరి వ్యాధిగ్రస్తులకు, పేదలకు బ్లడ్ బ్యాంక్ ద్వారా అందించే కార్యక్రమంలో భాగంగా పాల్పంచుకోవాల్సిందిగా మరి యువతకు మరి ఎవరైతే డోనర్స్ ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చే వారిని రావాల్సిందిగా కోరుకుంటూ మరి గౌరవ ప్రేమ్సాగరరావు గారు మరి ఈ నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యేగా దొరకడం మన అదృష్టం. వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో నిదర్శనం ఈరోజు లక్షపేటలో కట్టినటువంటి ఆసుపత్రి అయితేనేమి, మరి పాఠశాల అయితేనేమి వారి అభిరుచికి అనుగుణంగా మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో మరి కట్టించడం జరిగింది. వారి ఔన్నత్యానికి నిదర్శనమే ఆసుపత్రి, పాఠశాల. అదేవిధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీయడం జరిగింది. మంచిర్యాలలో మరి మాతా శిశు ఆసుపత్రి కానీ, మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను 2,000 రూపాయలకు మించి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మా గౌరవ ప్రేమ్సాగరరావుది. మరి అటువంటి వారికి జన్మదినం సందర్భంగా మేమంతా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వారికి మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు మరి వారిని ఆశీర్వదించిన సభ్యులు జనహృదయ నేత శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు జన్మదినం సందర్భంగా వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే తన గెలిచినప్పటి నుండి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి విద్య, వైద్యం, వ్యవసాయం
పట్టణాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, పల్లెల అభివృద్ధి ధ్యేయంగా తన పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దానికి నిదర్శనంగా నేడు లక్షడిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి 30 పడకల ఆసుపత్రిలో గత 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రసూతి పెద్ద ఆపరేషన్లు అనేది ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈ ప్రేమ్సాగర్ రావు గారు కృషి వల్ల జరిగినటువంటి ఈ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో గర్భిణీ స్త్రీలు వచ్చి ఇక్కడ పెద్ద ఆపరేషన్లు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి లక్షడిపేట కాలేజీ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలేజీ కానీ పాఠశాల భవనంలో గతంలో 120 మంది విద్యార్థులు ఉన్నటువంటి సంఖ్య మరి ప్రేమ్సాగర్ రావు గారి కృషి వలన నేడు 600 పైచిలకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారంటే విద్యారంగం పట్ల తనకున్నటువంటి ఒక పారదర్శకతను, ఒక నిదర్శనను మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం పట్ల కూడా ఎక్కడ ఎంత యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా మన మంచిర్యాల నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా మరి సకాలంలో ఎరువులు అందించిన ఘనత కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారిది. అదేవిధంగా ఈ వివిధ రకాల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణాలలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికే మోడల్గా మంచిర్యాల కానీ, లక్షపేట కానీ, మరి నస్పూర్ 3 మున్సిపాలిటీలను అద్భుత రీతిలో తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముంగడికి పోవడం జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఐటీ పార్క్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వాటికి మొన్ననే పెద్దలు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారితో మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితోటి ప్రారంభోత్సవం రేపు జరగబోయే ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భాన రేపు 21 తారీఖు నాడు వారి జన్మదిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారి ఆరోగ్య ఐశ్వర్యాలతో తుంగదూగాలని మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే మా లక్షడిపేటలో విద్యా వైద్యం అంటే అసలు ఏందో చూపించినటువంటి వ్యక్తి మా ప్రేమ్సాగర్ రావు గారు. గెలిచిన తర్వాత 11 నెలల్లోనే మాకు కాలేజీ, హై స్కూల్ కన్స్ట్రక్షన్ చాలా బాగా కట్టారు. మరి దాని తర్వాత హాస్పిటల్ కూడా దాదాపు 12-13 కోట్లతోటి లక్షడిపేట మున్సిపాలిటీలో పెద్ద హాస్పిటల్ నిర్మించి ప్రజలకు ఎంతో కొనియాడుతున్నారు ప్రజలు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే 25 ఏళ్ల కింద జరిగినటువంటి పెద్ద ఆపరేషన్ గర్భవతులకు లక్షడిపేట హాస్పిటల్లో జరిగేవి. ఆ ఆపరేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈ మా ప్రేమ్సాగర్ రావు గారు కలెక్టర్ గారిని ఒప్పించి అదే కార్యక్రమం మళ్ళీ చేపట్టి అదే హాస్పిటల్లో ఈ యొక్క గర్భవతులకు పెద్ద ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దానికి ఎంతోమంది ఆడపిల్లలు, ఆడపడుచులు సంతోషిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి కట్టినటువంటి ఈ యొక్క హాస్పిటల్ ఇప్పుడు 100% పనికొస్తుందని మా లక్షడిపేట ప్రజలంతా సంతోషిస్తున్నారు, అభినందిస్తున్నారు. మరి ఇంకో విషయం ఏంటంటే వారి పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. మా ప్రతి వార్డు నుంచి ఒక 20 మంది సభ్యులతోటి బ్లడ్ రేపు డొనేట్ చేస్తున్నాము. ఆ చౌరస్తాలో జరిగేటువంటి కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మేము బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నామని తెలుపుతున్నాము. మరి ఇంటి కార్యక్రమాలు చేయడం మా ప్రేమ్సాగర్ రావు గారు ఆరోగ్య ఐశ్వర్యాలతో తుండగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.